వనం వీడి జనంలోకి వచ్చిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టు ఉద్యమంని తొలి సంధ్య నుంచి మళ్ళీ సంధ్య వరకు కూడా మీరు చూశారు. సో మొత్తంగా మీరు ఈ ప్రయాణాన్ని ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు జనరల్గానే ఏ ఉద్యమంలో అయినా ఉత్థాన పతనాలు అంటారు చూడండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందులో భాగంగానే గెలుపు ఓటములు కూడా ఉంటాయి. దీని అంతటిని సైద్ధాంతీకరించి మా గ్రేట్ టీచర్ మావోనే మనం యుద్ధం ప్రారంభించినప్పుడు ఎప్పుడు పురోగమనాలే ఉండవు, తిరోగమనాలు ఉంటాయి. గెలుపే ఉండదు, ఓటమి ఉంటుంది. మళ్ళీ ఓటమి కారణాలను గుర్తించి మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి, అంతిమంగా మనం గెలుస్తామని చెప్పాడు. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ కానీ దాని నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్యమం కానీ ప్రజాయుద్ధం కానీ తాత్కాలికంగా ఓటమి పాలైనటువంటి స్థితి. అయితే ఈ స్థితి పర్మనెంట్గా ఉండదు, దీన్ని అధిగమించగలుగుతాము అనేది. ఆపరేషన్ కగార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో దాని కారణంగానే మావోయిజం పూర్తిగా కూడా దెబ్బతీసిందంటారు మావోయిస్ట్ ఉద్యమాన్ని. అంటే ఇప్పుడు కగార్ మూలంగానే మావోయిస్ట్ పార్టీ దెబ్బతిన్నది అని చెప్పలేం. అంటే ఇప్పుడు దీనికి మూలంలోకి వెళ్తే 2011లో మా ఉద్యమం గడ్డు స్థితిలోకి వెళ్ళింది. అక్కడ దీనికి ప్రారంభ బిందువు. ఆ గడ్డు స్థితిని అధిగమించడానికి మేము ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లకు సంబంధించినటువంటి ఆకాంక్షలను గుర్తించి వాళ్ళని ఉద్యమంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే రాజకీయ కార్యక్రమాన్ని, దానికి వాళ్ళ సంసిద్ధతకు తగినటువంటి పోరాట రూపాలని, నిర్మాణ రూపాలని వాళ్ళ ముందు ఉంచని ఫలితంగా పట్టణాల నుంచి, మైదానాల నుంచి, అంటే విద్యార్థులు, మేధావులు, మధ్యతరగతి రాని స్థితి మొదలైంది. దాని ఫలితంగా అడవులకు, ఆదివాసులకు పరిమితమైన అక్కడ ఉంది. ఈనాటి స్థితికి మూలం అక్కడ ఉంది. దీన్ని మేము 20లో సమీక్షించుకున్నాం, ప్రయత్నాలు మొదలుపెట్టినాం. అంతలోనే కగారు వచ్చింది. కాబట్టి ఆ రకంగా కగారు అనేది రెండో కారణమే, కానీ అదే ప్రధానం కాదు. కాబట్టి ఈ స్థితి రావడానికి రాజకీయ ఫెయిల్యూర్ ప్రధానం, సైనిక కారణము అని అంటే కగారు. అంటే ఇప్పుడు మా పార్టీ కార్యకర్త ప్రజా గెరిల్లా వెనుక 100 నుండి 200 మందిని మోహరించి అనేక వలయాలుగా మోహరించి దాడులు చేస్తున్న స్థితిలో పెద్ద పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. అట్లా కగారు రెండో కారణం, సైనిక కారణం రెండో కారణం అని. ఇప్పుడు చాలా వరకు తెలంగాణలో చూస్తున్నాం, చాలామంది లొంగిపోతూ ఉన్నారు. దానికి గల కారణాలు ఏంటి అంటారు? అదే అంటే ఇప్పుడు దాంట్లో కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది బహిరంగ జీవితంలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 11 నుండి మొదలైనటువంటి స్థితిని అధిగమించేటువంటి కృషి జరగలేదు కాబట్టి కొంతమంది కాన్ఫిడెన్స్ కోల్పోయిన స్థితి. ఈ స్థితి లోపల ఏంటంటే కగారు మొదలైన తర్వాత సోను, సతీష్లు చేసినటువంటి ఒక విద్రోహం. అంటే వాళ్ళు వాటిని చీల్చి తుపాకులు తీసుకెళ్ళి సరెండర్ అయిన తర్వాత చాలామంది సరెండర్ అని అంటే ఆయుధం పట్టుకొని పోతే తప్ప సరెండర్గా అంగీకరించరేమో అని పోతున్నటువంటి ఒక క్రమం మొదలైపోయింది. నియంత్రించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అట్లా కగారు అందులో బాగా కాన్ఫిడెన్స్ లోపించినటువంటి స్థితిలో ఈ రకమైనటువంటి స్థితి వచ్చేసింది. దేవ్జీ ప్రస్తుతం ఏదైతే లొంగుబాటు అయిందో దీన్ని వ్యూహాత్మక తప్పిదం అంటారా? అంటే ఇప్పుడు నాది లొంగుబాటు కాదు. నేను నిన్నటి వరకు రహస్య జీవితంలో ఉండి ఈరోజు బహిరంగ జీవితంలోకి వచ్చిన. నేను అందరికీ పదే చెప్తున్నా, అంటే ఇప్పుడు బయటకు వచ్చేసి నా ఇంటికే పరిమితమైతే లొంగుబాటు, ప్రజల కోసం పనిచేయకుండా ఉంటే లొంగుబాటు, నా సిద్ధాంతాన్ని వదులుకుంటే లొంగుబాటు. కాబట్టి సిద్ధాంతాన్ని వదులుకోలేదు, ప్రజల కోసం పనిచేసే కృషిని ఆపేది లేదు, ఇంటికే పరిమితమై ఉండదలుచుకోలేదు. కాబట్టి లొంగుబాటు కాదు, బహిరంగ జీవితంలోకి వచ్చినాము అనేది. అయితే ఇది అరెస్ట్ చేసినటువంటి స్థితిలో అనివార్యంగా బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నటువంటిది. సో ఏదైతే మల్లోజుల కోటేశ్వర అలియాస్ సోను దాదాల మధ్య మీకు వేణుగోపాల్ మీకు మధ్య ఉన్న విభేదాలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఆయనకు నాకు వ్యక్తిగత విభేదాలు అంటే ఏమి లేవు. పార్టీలో ఉన్నప్పుడు, సమావేశంలో కూర్చున్నప్పుడు ఏవో కొన్నిసార్లు నేను ఒకటి చెప్తే ఆయన ఒకటి చెప్పడానంటే అవి జనరల్గా ఏదైనా సమస్య మీద భిన్నాభిప్రాయాలు అంటాం. ఆ భిన్నాభిప్రాయాలని పార్టీ పద్ధతిలో పరిష్కరించుకున్నాం, అనేకం. అది గడిచిపోయింది. మెయిన్గా విభేదం ఎక్కడ అని అంటే మా ప్రధాన కార్యదర్శి అమరుడైన తర్వాత తాను ఈ పోరాటాన్ని విరమిద్దాము అనేది ఏకపక్షంగా నిర్ణయం చేసి పార్టీని చీలదీసి సరెండర్ చేయించిండు. అది విభేదం ఆయనతోటి. అట్లా అది ఆయన చేసిన పెద్ద తప్పిదం, పార్టీకి చాలా ద్రోహం అది. ఇప్పుడు అందరూ కూడా మీరందరూ లొంగిపోయారు,
ముఖ్య నాయకులంతా అందరూ ఇప్పుడు గణపతి వైపు చూస్తూ ఉన్నారు. ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా, ఆయన ఎక్కడున్నారు ఏంటి అని కూడా పోలీసులు కూడా చూస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయనకు సంబంధించిన రక్షణ, ఆయన రక్షించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రక్షించుకోవాలన్నప్పుడు దాని అర్థం, దాని వెన్నంటే ఏం చర్యలు తీసుకోవాలనేది మా ప్రధాన కార్యదర్శి బసవరాజు తనే కలిసి మాట్లాడుకోవాలి. ఇతరులకు, సీసీ మెంబర్లకు అవసరం లేదు, పీవీ మెంబర్లకు అవసరం లేదని మేమే కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉండదు, నేను కానీ ఇతరులు కానీ చెప్పడానికి అవకాశమే లేదు. సో ఇప్పుడు మాజీ కామ్రేడ్లంతా కలిసి ఏదైనా రాజకీయ వేదికగా చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన డిమాండ్స్, మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించాలన్నాం కదా. తర్వాత రెండోది, రాజకీయ ఖైదీలు, జైళ్ళలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలన్నాం కదా. మూడోది, ఇప్పుడు మేము ఆలోచిస్తుంది అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దామని ఒక కార్యక్రమం తీసుకున్నామన్నాం కదా. కాబట్టి మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించాలంటేనే ఆ పార్టీలో భాగమై పనిచేయాలనేది. మేము మా పార్టీ ఇప్పటివరకు చేసిన పార్టీలోనే భాగమై పనిచేయాలని అనుకుంటున్నాం. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు మీరు ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు. ఎప్పుడైనా వచ్చి జనజీవన శ్రవంతిలో కలుస్తారని మీరు ఎప్పుడైనా భావించారా, ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి స్థితిలో అనివార్యంగా బహిరంగ జీవితంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే ఎదురుకాల్పుల్లో చాలామంది పోలీసులు మరణించారు, సో వారందరికీ మీరు ఏమైనా క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా? అంటే క్షమాపణలు ఎందుకు చెప్పడం అండి? ఇప్పుడు మేము ఒక రాజకీయ లక్ష్య సాధన కోసం రాజ్యం మీద యుద్ధం చేసినాం, వాళ్ళు మా మీద యుద్ధం చేసారు. ఇరుపక్షాలకు ప్రాణ నష్టం ఉన్నది కదా. అందుకోసము వాళ్ళు చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలి. అది ప్రభుత్వ బాధ్యత కదా. ప్రభుత్వం దగ్గర చట్టపరమైన ఉన్నాయి కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కలిగించడం అనేది వాళ్ళ బాధ్యత. ప్రజల నుంచి సానుభూతికి తగ్గడం కారణంగానే ఈ ఉద్యమం సంబంధించి ఏదైతే నీరు గారిందంటారా? అదే అంటే ప్రజల భాగస్వామ్యము తగ్గడము అనేదే కదా మెయిన్. ఆ తగ్గకుండా చూసుకునే ప్రోగ్రామ్ను మేము సకాలంలో రూపొందించుకొని అమలు చేయలేకపోయినాము అనేది మేమనేది. ఏదైతే మావోయిస్ట్ ఉద్యమంలో గ్రూపు రాజకీయాల కారణంగా కూడా ఇది ఒక రీజన్ అని చెప్తారా? గ్రూపులు ఏం లేవు, అట్లా గ్రూపులు ఏం లేవు, పార్టీలో గ్రూపులు లేవు. కాకపోతే సోను సతీష్లు కలిసి 5-6 నెలల కిందట ఈ రకమైనటువంటి పార్టీని చీలదీసిండ్రు. దాంతో నష్టపోయింది, కానీ పార్టీలు ఎప్పుడు గ్రూపులు లేవు. సో ఇప్పుడు ఏదైతే చట్టవిరుద్ధంగా మీరు పనిచేశారో, సో మరి ప్రజలకు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చట్టబద్ధంగా అవకాశాలు లేని స్థితిలో అనివార్యంగా చట్టవిరుద్ధంగా పనిచేసినాం. చట్టబద్ధ అవకాశాలు కల్పిస్తే చట్టవిరుద్ధంగా పనిచేయము అట్లా. ఇప్పుడు అదే కోరుతున్నాం కదా, మాకు చట్టబద్ధంగా పనిచేసే అవకాశం కల్పించండి అని అట్లా. సో మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారు, రాజ్యాంగ వ్యతిరేకంగా చాలా వరకు పనులు చేశారు. ప్రస్తుతం చూస్తే రాజ్యాంగానికి సంబంధించి విశ్వాసం, నమ్మకం చూపిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అదే అంటే ఇప్పుడు నిన్నటి వరకు మేమే చెప్తున్నాం కదా, అంటే చట్టబద్ధంగా పనిచేయలేని స్థితిలో చట్ట వ్యతిరేకంగా చేసినాం. నిరాయుధంగా పనిచేసినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాని స్థితిలో సాయుధమై పనిచేసినాం. ఇప్పుడు దెబ్బతిన్న స్థితిలో మళ్ళీ ప్రజా పునాదిని పెంచుకోవాలి అనుకుంటే తిరిగి ఈ లీగల్ అవకాశాలను ఉపయోగించుకొని ప్రజా పునాదిని పెంచుకోవడమే మార్గము అనేటువంటి అట్లా. చూస్తున్నాం కదా, మొత్తంగా బహిరంగ జీవితంలోకి అయితే వచ్చాను. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు కూడా అడవిలో ఎన్నో కీలకంగా కూడా వ్యవహరించారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కొన్ని ఏదైతే సోను ఈ కారణంగానే ఈ మావోయిస్ట్ ఉద్యమం అనేది కొంచెం నీరుగారిందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అంటే రాజకీయ వేదికగా దానికి లీగల్గా కూడా గుర్తిస్తే దాని ప్రకారంగా ముందుగా అందరూ కూడా సమ్మిళితమై దాని కార్యాచరణ కూడా చెప్తామని కూడా దేవ్జీ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.